ప్యానెల్లో ఉన్న పెద్దలు వాసు గారు అలాగే పార్సాద్ గారికి ఇరువురికి కూడా శుభోదయం. ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. నిన్న అంటే 3 దశాబ్దాల తర్వాత అక్కడ ఎన్నిక జరగటం గురించి ఆల్రెడీ వాసు గారు చెప్పున్నారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని రీట్రేట్ చేయట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాసిన లేఖ చాలా కీలకంగా మనం చర్చించి తీరాలి. ఈరోజు సాక్షి బ్యాన్ ఐటమ్ కూడా అదే. పచ్చరాజ్యం, పోలీసు రాజ్యంలో పచ్చమంద, బందిపోట్లు, తీవ్రవాదులు, తగ్గులు, పిండారీలు, అంటే దేశంలో దోపిడీదారులు ఎన్నెన్ని వర్గాలు ఉన్నారో అన్ని పేర్లు ఇవాళ తెలుగుదేశం లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆపాదించేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శాపనార్థాలు ఆయన పెడతా వచ్చాడు. ఆయన ఆ రాసిన లేఖలో ఎంత అసత్యాలు రాశాడు అనేది ఒక్క సెంటెన్స్ మెన్షన్ చేస్తా. ఆ పులివెందుల జడ్పీటీసీ పరిధిలో ఒక్క బూత్లో కూడా వైసీపీ ఏజెంట్లని ఉండనివ్వలేదు, వైసీపీ ఏజెంట్లు లేకుండానే ఎన్నిక జరిగింది అని చెప్పని. ఇవాళ మనం పులివెందులు వెళ్ళాలా, అక్కడ ఎన్నిక మనం చూడాల. అయినా సరే నేను సవాల్ చేస్తున్నా, నిన్న ఉదయం పూట ఏజెంట్లు రిపోర్ట్ చేశారా చేయలేదా? పోలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత బాక్సులు సీల్ చేసేటప్పుడు ఇరువురు ఏజెంట్ల సమక్షంలో సీలింగ్ జరిగిందా లేదా? అంటే వాళ్ళ ఏజెంట్లు అక్కడ ఎన్నికల్లో పాల్గొన్నారా లేదంటానికి ఎంతకంటే తార్కాణం ఏం కావాలి? ఎన్నిక జరిగే ప్రక్రియలో ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత సీల్ వేసేటప్పుడు వీళ్ళను కూడా ఏదైనా హాల్ మార్క్ వేసుకోమని చెప్పని చెప్తారు ఆ లక్క మీద. ఏజెంట్లను కూడా నేను నాకు 22వ సంవత్సరం నుంచి నేను పోలింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నా, నాకు అవగాహన ఉంది. ఇవాళ అంటే అంత అబద్ధాలు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క వాసు గారు అక్కడ వైసీపీ ఏజెంట్లను కూర్చొని లేదా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా నిజాలు మాట్లాడాడండి? ఎప్పుడైనా నిజాలు మాట్లాడా? తమాషా ఏంటంటే ఎన్నికలకు 4 రోజుల ముందు అవినాష్ రెడ్డి ఎంపీ గారు, తర్వాత 200-300 మంది పులివెందల నడి రోడ్లో సేవ్ వి వాంట్ జస్టిస్ అన్నారు. 40 సంవత్సరాలు ఎలక్షన్ జరగకుండా ఉంటే జస్టిస్ జరిగినట్టు సేవ్ డెమోక్రసీ, వి వాంట్ జస్టిస్ అని పురువీధుల్లో ఒక ర్యాలీ చేస్తే చుట్టుపక్కల ఇళ్లలో నుంచి అంగళ్లలో నుంచి వచ్చిన జనం చూసి నవ్వుకున్నారు. 40 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఈ డిమాండ్ చేస్తే వీళ్ళు దీన్ని అనగదొక్కినారు. ఈ రోజు వీళ్ళే వి వాంట్ జస్టిస్ సేవ్ డెమోక్రసీ అన్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడు, అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇప్పుడు 2020 స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగినాయి అనేది మనకు అందరికీ తెలుసు. 2020 మొట్టమొదటి నామినేషన్ ప్రక్రియ ప్రచారంలో ఉండగా డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. 2021 ఏప్రిల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నేను కూడా నామినేషన్ వేస్తున్న అభ్యర్థిని. ఆ రోజుల్లో ఒకసారి బాయ్కాట్ అంటూ డెసిషన్ తీసుకున్న తర్వాత నేను కూడా మా ఊళ్ళో కూడా అడుగుపెట్టలే. నేను ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. ఆ ఏకపక్షంగా జరిగిన ఎన్నికలని చూపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తా, చంద్రబాబు మొహం చూడాలి, కుప్పంలో స్థానిక సంస్థలు నెగ్గించుకోలేకపోయాడు. అంటే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగినాయో మనం అందరం చూసాం. నాడు తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసిన పూర్వరంగంలో జరిగిన ఎన్నికల్లో, అసలు పోటీయే లేకుండా జరిగిన ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలతోటి దౌర్జన్యపూరితంగా నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగనివ్వకుండా చేసిన దౌర్జన్యాల నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో అక్కడ దక్కించుకున్న విజయాన్ని పెద్ద ఘనంగా చూపించుకొని 195% పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని పదవుల్లో మన వాళ్ళే ఉన్నారు అని చెప్పని పదే ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో చెప్తూ ఉండేవాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి, ప్రజలకు ఉన్న భావప్రకటన స్వేచ్ఛ గురించి, రాజకీయ పార్టీల స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకునే హక్కుల గురించి మాట్లాడుతుంటే మరి ఆయన చేసినది ఆయనకే అంటే అసలు ఆయన కాన్షియస్ ఎలా అలౌ చేస్తుంది అనే సందేహం కూడా వస్తుంది. ఇప్పుడు నిన్న ఇంకొక అంశం కూడా ప్రస్తావించాడు ఆయన. ఏమని, నంద్యాల ఉప ఎన్నిక జరిగిన నాడు కూడా ఇలాగే ప్రతి ఊరికి ఒక ఎమ్మెల్యేని మొహరింపజేసి 27,000 మెజార్టీతోటి ఆ ఎన్నికల్లో నెగ్గారు. కానీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో 34,000తో మేము నెగ్గాము అని చెప్పని. 100% వాస్తవం అది. ఈ ఎన్నికలో వచ్చిన ఫలితమే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా రిపీట్ అవుద్దా అంటే డెమోక్రసీలో మనం ముందే. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ద్వారా ఒక సంకేతం ఆయనకు అందింది, ఆయన చెప్తా ఉన్న సంకేతం ఆయనకు అందింది.
గత ఎన్నికల్లో 61,000 తోటి నెగ్గిన మీరు మళ్ళీ ఎన్నికల నాటికి నెగ్గుతారో లేదో మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. అంటే మీరు చెప్పిన నంద్యాల ఫలితమే పునరావృతం కాలేదు అనుకునేది మొన్నటి పులివెందుల ఫలితం మళ్ళీ ఎన్నిక 2029 నాటికి పునరావృతం కాకుండా పోవడానికి ఆస్కారం ఉంది. రైట్. తర్వాత ఆయన లేఖలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు ఎందుకు వేయాలి, వాళ్ళు ఈ పథకాలు అమలు చేయలేదు, ఈ విధంగా మోసం చేశారు, మభ్యపెట్టారు, ప్రజలను వంచారు అని చెప్పని కూడా రాస్తూ వచ్చాడు. నేను అడుగుతున్నా, 1978 నుంచి 47 సంవత్సరాలుగా మీ కుటుంబాన్నే ఆదరిస్తూ వచ్చిన పులివెందుల ప్రజలకి మీరేం చేశారు? నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి పిసిసి అధ్యక్షురాలుగా ఉండున్న శర్మిల గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా మా అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మరుసటి రోజుకు ఆమె పులివెందులు చేరుకుంది. ఆ పులివెందులు చేరుకున్న రోజు ఒక వాటర్ బాటిల్లో నీళ్లు తీసుకొని, చూసారా పులివెందుల్లో నీళ్ళు ఎంత కంటామినేటెడ్ అయి ఉన్నాయో, తాగే నీళ్లు కూడా అందించలేకపోతుంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని మాట్లాడుతుంది. మొట్టమొదటిగా శర్మ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడే కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 1978 నుంచి అక్కడ ఉన్న పంచాయతీ సర్పంచ్ నుంచి అది మున్సిపాలిటీ అయిన దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అన్ని పదవులు మీ కుటుంబమే అక్కడ మీ కుటుంబమే అక్కడ అలగబెట్టింది. అంటే అంతకు ముందు ఎప్పుడో రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు సతీమణి పంచాయతీ వార్డు మెంబర్లు ఓడించారంట. కానీ ఆ తర్వాత 1978లో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం జరిగిన తర్వాత అక్కడ రిజర్వ్డ్ అయితే తప్ప జనరల్ అయిన ప్రతి సందర్భంలో ఎంపీటీసీ మెంబర్లు వీళ్ళ కుటుంబ సభ్యులే, పంచాయతీ సర్పంచ్ వీళ్ళ కుటుంబ సభ్యులే, మున్సిపాలిటీకి మారినాక మున్సిపల్ చైర్మన్లు వీళ్ళే. అసలు రెండో వాళ్ళకి ఆస్కారమే లేదు. అంటే వీళ్ళు మంచి నీళ్ళు కూడా అక్కడ ప్రజలకు ఇవ్వలేకపోయారు అని అంటే ప్రజలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి మిమ్మల్ని? సో అంటే ఇప్పుడు బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడతారు. ఒక్క అంశం రిషి గారు, ఇందాక వాసు గారు ప్రస్తావించినట్టుగా అక్కడ గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. పులివెందుల రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి కావాల్సిన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయాల, కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయాల. అక్కడ రైతాంగం వీటిని అన్నింటి పరిగణలోకి తీసుకోదా? వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న నష్టం. ఇవాళ ఇరిగేషన్కి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఇవాళ 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాధాన్యత ఇచ్చాడు అనేది గుర్తుంచుకోలేరా?